హైదరాబాద్లోని నాంపల్లిలో ఒక ఫర్నిచర్ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బచ్చ క్రిస్టల్ ఫర్నిచర్ షాప్లో ప్రమాదవశాత్తు అనుకోకుండా మంటలు చెలరేగాయి. ప్రధానంగా 4 అంతస్తుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్లో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన భవనంలో 5గురు ఉన్నట్లుగా సమాచారం. अंग्रेजी का भी है। షాప్ ఓనర్ డ్రైవర్, ఒక వర్కర్తో పాటుగా వాచ్మెన్, ఆయన భార్య, 2 పిల్లలు ఉన్నట్లుగా తెలుస్తుంది. భవనంలో చిక్కుకున్న వారి కోసం అగ్నిమాపక సిబ్బంది సాయ చర్యలు చేపట్టారు. ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి ఘటనా స్థలానికి చేరుకుని సాయ చర్యలను పర్యవేక్షించారు. మంటలు పక్కనున్న భవనాలకు వ్యాపించకుండా ఫైర్ సిబ్బంది హైడ్రా వేగంగా చర్యలు చేపట్టారు. నాంపల్లిలోని ఫర్నిచర్ దుకాణంలో సంభవించిన అగ్ని ప్రమాద నేపథ్యంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జన ప్రజలకు ముఖ్య సూచనలు చేశారు. నగర ప్రజలు నుమాయిషి పర్యటనకి ఈ రోజుకు వాయిదా వేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఫర్నిచర్ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించిన కారణంగా ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రజలు సహకరించాలని కోరారు. अंग्रेजी का भी है। అగ్ని ప్రమాద కారణంగా పరిసర ప్రాంతాల్లోని వాహనాలను దారి మళ్లిస్తున్నట్లుగా ఆయన తెలిపారు. ఈరోజు మధ్యాహ్నం 1 గంట సమయంలో అగ్ని ప్రమాదం జరిగినట్లు సమాచారం అందగానే అగ్నిమాపక సిబ్బంది, డిఆర్ఎఫ్ బృందాలు, పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారని వివరించారు. ఫర్నిచర్ దుకాణంలో మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయని ఆయన పేర్కొన్నారు. దట్టమైన పొగలు వ్యాపించి ఉండడంతో రెస్క్యూ ఇబ్బంది పడిందని తెలిపారు. హైదరాబాద్లోని నాంపల్లిలో ఒక ఫర్నిచర్ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బచ్చ క్రిస్టల్ ఫర్నిచర్ షాప్లో ప్రమాదవశాత్తు అనుకోకుండా మంటలు చెలరేగాయి. ప్రధానంగా 4 అంతస్తుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్లో అగ్ని ప్రమాదానికి సంబంధించి ప్రమాద స్థలం నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్లో అందిస్తారు. ప్రవీణ్, హైదరాబాద్లోని నాంపల్లి ఒక ఫర్నిచర్ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదానికి సంబంధించి ప్రస్తుతం అప్డేట్స్ ఏంటి? అయితే మనం చూసుకుంటే కనుక మొత్తంగా ఓవరాల్ గా చూసుకుంటే అయితే ఈ రోజు ఆ 2 గంటలకు జరిగినటువంటి భారీ అగ్ని ప్రమాదం సంఘటన స్థలంగా మనం చూసుకుంటే కనుక అయితే బజాజ్ ఫర్నిచర్ లో జరిగినటువంటి మొత్తం అయితే అగ్ని ప్రమాదానికి సంబంధించి సుమారు 6 గంటల పాటు అయితే ఈ యొక్క మంటలను అదుపులోకి అయితే ఇప్పుడు తీసుకొని వచ్చారు. మంటలను అదుపులోకి తీసుకొని వచ్చిన తర్వాత ఏదైతే ఫర్నిచర్ షాప్ మనం చూస్తున్నామో ఈ యొక్క ఫర్నిచర్ షాప్ అయితే కింద 2 కూడా సెల్లార్లు ఉన్నాయి. ఈ యొక్క 2 సెల్లార్లు విత్ పర్మిషన్ లేకుండా కింద సెల్లార్లో ఏదైతే ఇప్పుడు చూపిస్తున్నటువంటి మనం ఇది గ్రౌండ్ ఫ్లోర్, ఇది ఈ యొక్క గ్రౌండ్ ఫ్లోర్ కింద 2 సెల్లార్లు. ఆ సెల్లార్ల కారణంగా మొదటి సెల్లార్ లో మొత్తం డంప్ చేశారు. ఫర్నిచర్ కు సంబంధించినటువంటి డంప్ చేసి అక్కడే ఆ మ్యానుఫాక్చరింగ్ మీద చేస్తున్నారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క థర్మకోల్ కానీ అదంతా మొత్తం కూడా అక్కడ డంప్ చేయబడ్డది. కాబట్టి అది ఒకటే ఎంట్రీ ఉంది. ఆ యొక్క ఒక్క ఎంట్రీ కారణంగానే ఈ యొక్క ప్రమాదం జరిగింది. ఇంకొక సెల్లార్ కూడా ఉంది. ఈ దాంట్లో చూసుకుంటే కనుక 2 సెల్లార్లు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. చూసుకోవచ్చు. మనం లోపల సెల్లార్లకు వెళ్ళారు. అయితే ఆ సెల్లార్లకు వెళ్ళి ఆ డీసీఎం లోపలికి సెల్లార్లకు వెళ్ళిన తర్వాత దాంట్లో 5 మంది ఉన్నట్టుగా వారిని ఎంట్రన్స్ పలగొట్టడం జరిగింది. సుమారుగా 2-3 గంటల పాటు
అక్కడి నుంచి ఆ యొక్క జేసీబీ దాన్ని బలగొట్టేసి అక్కడి నుంచి వెళ్ళడానికి ఒక రెండవ దారి చేత తీసుకొచ్చి ఇప్పటికీ కూడా ఆ పొగలు ఎలా అలుముతున్నాయి, దట్టంగా పొగలు కూడా అలుముతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఎన్డీఆర్ఎఫ్ కానీ ఆ డిఆర్ఎఫ్ బృందాలు కానీ పోలీసులు కానీ మెట్రోగా కూడా ఇక్కడ అగ్నిమాపక సిబ్బంది ఆ మొత్తం తీవ్రంగా శ్రమిస్తున్నారు. 6 గంటల పాటు శ్రమిస్తున్నారు. అయితే సైన్స్ సెక్రటరీ డీజీ కూడా మాట్లాడడం జరిగింది. ఆ యొక్క తెల్లార్లకు ఆ పర్మిషన్ లేదు, తెల్లార్లో ఉండే పార్కింగ్ మాత్రం ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం అసైనంగా 2 సెల్లార్లు నిర్మించడం జరిగింది. ఆ 2 సెల్లార్లో మొదటి సెల్లార్లో మొత్తం దీనికి సంబంధించినటువంటి ఆ యొక్క అన్ని కూడా డంప్ చేయడం జరిగింది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. చూస్తే ఇంకా ఈ యొక్క దట్టమైన పొగల కారణంగానే రెస్క్యూ ఇంకా లేట్ అయిందని కూడా చెప్తూ ఉన్నారు. సంఘటన స్థలానికి మాత్రం అప్పుడే చేరుకున్న తర్వాత ఏదైతే ఈ గ్లాస్ లో ఉంటాయో అయితే బిల్డింగ్ ఉన్నటువంటి గ్లాసులు కూడా మొత్తం 4 అంతస్తుల బిల్డింగ్ ఇది G+4 ఇది. అది దీన్ని మొత్తం కూడా డ్యామేజ్ చేశారు. గ్లాస్ తొలగించిన తర్వాత ఇక్కడ నుండి అయితే ఈ యొక్క పొగను పోవడానికి మొత్తం ఈ యొక్క దట్టంగా అల్లు కూడా పొగలు పోవడానికి చూస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆ డ్రైవర్ ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి అయితే బ్యాట్స్మెన్ తో పనిచేస్తున్నటువంటి వాళ్ళ ఇద్దరిని కూడా అయితే దాంట్లో ఉన్నట్టుగా 2 చిన్న పిల్లలతో పాటు అది ఇక్కడ పనిచేస్తున్నటువంటి డ్రైవర్ తో పాటు మరియు 4 ఉన్నట్టుగా కూడా సమాచారం తెలుస్తుంది. చూసుకోవచ్చు మనం. అయితే నా బ్యాక్గ్రౌండ్ లో కనబడుతున్నటువంటి మొదటి అంతస్తులో ఉండేటటువంటి ఒక సెల్లార్ ఇది. ఈ సెల్లార్ లో నుంచి మొత్తంగా కూడా ఇక్కడ అంతా కూడా తీసివేయడం జరిగింది. దీని కింద ఇప్పుడు అక్కడ చూసుకోవచ్చు ఆ ప్రాంతం ఏదైతే ఆ పొగలు ఎంత వస్తూ ఉన్నాయో ఆ ప్రాంతం మొత్తం టోటల్ గా కూడా ఇప్పుడు దాన్ని డ్యామేజ్ చేశారు. డ్యామేజ్ చేసిన తర్వాత సెల్లార్ ఆ డీసీఎం ఏదైతే కనబడుతుందో మనకు డీసీఎం లో అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది అనే కోణంలో చూస్తున్నాం. దీని కింద 2 సెల్లార్లు అక్రమంగా నిర్మించారు. ఇది గ్రౌండ్ ఫ్లోర్. గ్రౌండ్ ఫ్లోర్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా గ్రౌండ్ ఫ్లోర్ నుండి ఆ పై అంతస్తు కూడా మొదటి ఫ్లోర్ కూడా ఉంటుంది. ఆ పై అంతస్తు చేరిందని కూడా తెలుస్తుంది. అయితే అక్కడ నుండి మొత్తంగా చూసుకునే కనుక ఈ యొక్క 2 ఫ్లోర్లు ఏవైతే మొన్న 4 ఫ్లోర్లకు కూడా ఆ యొక్క మంటలు అయితే దట్టంగా చూస్తున్నాం. ఇంకా కూడా అయితే లోపలికి వెళ్ళిన సిచ్యువేషన్ చూస్తున్నాం. లోపల నుంచి ఆ యొక్క రంధ్రాన్ని ఎగ్జిట్ చేశారు. ఇక్కడ నిలబడి కూడా ఇంకా పొగలు వస్తున్నాయి. కనీసం ఒక 2 గంటల సమయం పడుతుంది అంటే కూడా దీనికి సంబంధించినటువంటి పరిస్థితి డీజీ కూడా మాట్లాడారు. ఇక్కడ ఎమ్మెల్సీ బల్గర్ జంచలు కూడా ఈ యొక్క సంఘటన చేసి అధికారులు నడుపుతున్నారు. ఇప్పుడే అయితే కలెక్టర్ కూడా జిల్లా కలెక్టర్ కూడా రావడం జరిగింది. కలెక్టర్ కూడా వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితిని మొత్తం కూడా అయితే చూశారు. చూసి అధికారులతో కూడా ఆ సంఘటన స్థలానికి సంబంధించినటువంటి ఏ విధంగా ఆ సహాయక చర్యలు కొనసాగుతున్నాయని కూడా అడగడం జరిగింది. చూసుకోవచ్చు. మనం ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క సిచ్యువేషన్ కూడా చూస్తున్నాం. భారీ ఎత్తున సుమారుగా 10 అయితే 10 ఫైర్ ఇంజన్లను తీసుకుని వచ్చేసి అవి ఇక మొత్తంగా తీసుకున్న కనుక 10 ఫైర్ ఇంజన్లు మంటలను అయితే అదుపు తెచ్చారు. అదుపు తెచ్చిన తర్వాత ఇంకా మొత్తం కూడా పొగలన్నీ కూడా మొత్తం బయటకు వెళ్ళడానికి వ్యాసం కూడా బ్రేక్ చేశారు. బ్రేక్ చేసిన తర్వాత ఇంకా గంట చేసుకోవచ్చు. అయితే రాజాసింగ్ కూడా వచ్చారు. ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా చేరుకొని చూసుకోవచ్చు. తెలంగాణ స్థలంలో చూసుకోవచ్చు. రాజసింగ్ కూడా ఇప్పటికే ఆ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. జరిగింది కోనబ్లక్లో కూడా ఆలోచిస్తున్నటువంటి ఆ సిచ్యువేషన్ కూడా ఉన్నట్టుగా తెలిసి చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి సహాయక చర్యల్లో భాగంగానే అన్నిటిని కూడా ఇక్కడ తరలించారు. సామాన్యులు మొత్తం తరలించారు. లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తారు. లోపల ఇంకా ఎవరెవరు ఉన్నారు అనే కోణం లోపల కూడా చూసుకోవచ్చు. ఇదంతా కూడా అయితే డిఆర్ఎస్ బృందాలు కానీ ఆ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానీ అయితే ఇంకా దట్టంగా పొగలు చూసుకోవచ్చు. ఏ విధంగా ఆ పొగలు వస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ని మనం చూసుకోవచ్చు. ఇంకా ఈ యొక్క ఆ పొగలను కూడా దట్టంగా పొగలు అల్లుకున్న నేపథ్యంలో సహాయక చర్యలకు కొద్దిగా ఇబ్బంది ఏర్పడింది అంటే తెలుస్తుంది. అటువంటి సిచ్యువేషన్ ని మనం చూస్తున్నాం. ఇక్కడ నుంచి అందరినీ కూడా మొదటిగా ఇక్కడ నుంచి అందరినీ తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ డిసిఎం లో కూడా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది, 5 మంది ఉన్నారంటున్నారు. 5 మంది పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇద్దరు చిన్నారులతో పాటు ఒక 4 ఆ పెద్దవారు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది, వాళ్ళు ఇక్కడే పనిచేస్తారు. అయితే 2వ సెల్లార్ ఏదైతే ఉందో ఆ 2వ సెల్లార్ లో మొత్తంగా కూడా అయితే దీనికి సంబంధించినటువంటి పని చేసే వాళ్ళందరూ 2వ సెల్లార్ వస్తారు. మొదటి సెల్లార్ మొత్తం ఆ డంప్ చేశారు. ఈ డంప్ కారణంగానే ఇక సహాయ చర్యలకు ఇబ్బంది అయింది. ఒకటే ఆ ఎగ్జిట్ ఎంట్రీ ఉండడం వలన కూడా అయితే దానికి చాలా ఇబ్బందిగా మారింది అని కూడా చెప్తున్నారు. తీసుకోవచ్చు.
అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అన్ని మెడికల్ కూడా ఏర్పాటు చేశారు, ఆక్సిజన్ కూడా ఏర్పాటు చేసేసి వాళ్ళని కూడా సిద్ధంగా చేశారు. అంబులెన్స్ కూడా మొత్తం పూర్తిగా 10 అంబులెన్స్లు ఉన్నాయి. డాక్టర్ సహాయంతో కూడా డాక్టర్ దగ్గర తీసుకొని రావడం జరిగింది. ఎలాంటి పరిస్థితులు ఉన్నారు లోపల నుంచి వచ్చే వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఉన్నా కానీ వాళ్ళని మాత్రం ఆ ప్రాణాపాయ స్థితి నుండి కూడా కాపాడాలి అని కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం. మొత్తంగా చూస్తున్న కనుక చూడొచ్చు ఇదంతా కూడా దీనికి సంబంధించినటువంటి అన్ని హాస్పిటల్కి సంబంధించినటువంటి డాక్టర్స్ కూడా అందరూ కూడా చేరుకుంటున్నారు. రాజకీయ నాయకులు కూడా మన్మోహన్ కూడా ఇక్కడికి సంఘటన పరిస్థితికి చేరుకుని దీనికి సంబంధించినటువంటి చేయడం మొత్తంగా చూసుకుంటే కనుక అయితే దీనికి సంబంధించి ఇంకొక హాఫ్ అన్ అవర్ లో అక్కడ నుంచి లోపలికి వెళ్ళడానికి అయితే ఫైర్ సేఫ్టీ వాళ్ళు కూడా లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. హాఫ్ అన్ అవర్ లో లోపల నుండి ఇక్కడ ఉన్నటువంటి ఎంతమంది ఉన్నారు అనేది క్లారిటీగా రావాలి. వాళ్ళ బంధువులు కూడా అయితే బయట గమనిస్తున్నటువంటి ఎమర్జెన్సీ క్లినిక్ కూడా వచ్చేసింది. హాస్పిటల్ డాక్టర్స్ రెడీగా ఉన్నారు. డాక్టర్స్ తో పాటు ఆక్సిజన్ సిలిండర్స్ కూడా రెడీగా ఉన్నాయి, స్ట్రక్చర్ కూడా రెడీగా ఉన్నాయి. మొత్తంగా చూసుకునే కనుక 10 అంబులెన్స్ అని వాళ్ళు వచ్చే వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నా వాళ్ళని కాపాడడానికి మొత్తం కూడా ఎమర్జెన్సీ టీం కూడా సిద్ధమైంది. లోపలికి కూడా ఇప్పటికే లోపలికి డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళిన క్రమం లోపల దీన్ని అంతా మొత్తం ఇంకొక హాఫ్ అన్ అవర్ లోపల దాన్ని ప్రాసెస్ కన్సల్ట్ చేసి లోపల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా క్షేమంగా తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే చేస్తామంటున్నారు. వాళ్ళు ఎవరైతే లోపల ఉన్నారో వాళ్ళకు ఇంతమంది దగ్గర ఫోన్లు రింగ్ అవుతున్నాయని కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పటికే మొత్తంగా కూడా అయితే కింద సెల్లార్లు ఏవైతే ఉన్నాయో ఆ సెల్లార్లు వాటర్ వెళ్ళింది అంటున్నారు. అయితే 10 ఫైర్ ఇంజన్లతో మొత్తం మంటలు ఆర్పేందుకు 6 గంటల పాటు ఆ యొక్క వాటర్ ని కొట్టడం జరిగింది. కాబట్టి ఆ యొక్క వాటర్ మొత్తం ఇప్పుడు సెల్లార్ జామ్ అయింది అంటున్నారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి సెల్లార్ లో ఉండేటటువంటి వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఫైనల్ వచ్చే వరకు కూడా దట్టంగా పొగలు అలుముకొని ఉన్నాయి. లోపలికి వెళ్ళడానికి కూడా ఇంకా రావట్లేదు. కాబట్టి ఆ యొక్క లోపల ఉండేటటువంటి వారి పరిస్థితి ఏ విధంగా ఉంది అనే కోణంలో కూడా ఇంకా ఆందోళన అయితే వ్యక్తమవుతున్నాయి. ఖచ్చితంగా ఇటువంటివి వాటికి ఇటువంటి తెల్లార్లు ఎవరు కూడా తెల్లార్లలో ఓన్లీ ఈ యొక్క పార్కింగ్ కొరకే ఉపయోగించాలి. ఈ విధంగా డంప్ చేయడానికి అయితే సామాన్లు పెట్టడానికి కాదు అంటూ కూడా అయితే కూడా అయితే ఫైర్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి దీనికి సంబంధించి చూసుకోవచ్చు మొత్తం ఏర్పాటు కూడా చేశారు. ఆక్సిజన్ సిలిండర్ రెడీ చేస్తున్నారు. ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు వచ్చినా కానీ అంత సిద్ధంగా ఉండేందుకు మొత్తం అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పుడే కలెక్టర్ కూడా అయితే లోపలికి వెళ్ళడం జరిగింది. జీఎస్ఎంసీ చెందినటువంటి వారు కూడా ఉన్నారు. కలెక్టర్ తో పాటు పెద్దవారు కూడా ఇక్కడ వచ్చేసి మొత్తం కూడా ఈ పరిస్థితి పరిసరాలను గమనించారు. ఎలా సహాయక చర్యలు ఏ విధంగా జరుగుతున్నాయి, ఏ విధంగా అగ్నిమాపక సిబ్బంది అలర్ట్ అవుతున్న దృశ్యాలను కూడా మొత్తం కూడా చూస్తే కనుక మరి కాసేపట్లో మొత్తం జోలుగా పైన లోపల ఉన్న వారికి వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. లోపల నుండి 5 మంది ఉన్నారని కూడా చెప్తున్నారు. ఎంతమంది ఉన్నారంటే క్లారిటీ రావాలి. లోపల నుండి అందరినీ కూడా తీసుకురావడానికి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.